ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? షాలేం రాజు గారు గొప్ప దైవజనులు, పెద్ద సంఘం కలిగిన వారు. తను చక్కని పాటలు పాడారు, చక్కని ప్రసంగాలు ఉన్నాయని ఎంతోమంది ప్రభావితం చేయగలిగిన గొప్ప స్పీకర్. అయితే తను వాక్యములో అనుకునే రీతిగా కొన్ని మాటలు వచ్చినాయి. ఆ మాటలే మల్లెపూలు, దాని గురించి మాట్లాడారు. ఆ యొక్క వివాదములో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో బాగా, టీవీలో కావచ్చు, ప్రతి ఒక్కరూ షాలేం రాజు గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని. అయితే షాలేం రాజు గారు ఆ మాట, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, బజారు సంబంధులు, అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళ అన్న రీతిలో మాట్లాడారు. ఆ మనోభావాలకి వీళ్ళు కూడా ఇవాళ సంఘం నుంచి కూడా చాలామంది కౌంటర్గా అనలేదు, ఇలా అన్నారు. ఇంకా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు, వీళ్ళు వ్యక్తిగతంగా చాలా లోతుగా వెళ్ళారు. ఆ మాటల పోరాటంలో చాలా లోతుగా వెళ్ళారు. ఆ ఇదిలో షాలేం రాజు గారు కాలు గోటికి కూడా సరిపారు. ఆయన ఎంతోమందికి ఆహారం పెడుతున్నారు. ఆయన వస్త్రపు చెంగు కూడా మీరు జాలరు. అసలు ఆయన ఏంటంటే రకరకాల వీళ్ళు మాట్లాడారు. అయితే నేను కూడా ఒక వీడియో చేయటం జరిగింది. నేనేం మాట్లాడాను అంటే, ఆ మాట వెనక్కి తీసుకుంటే మంచిది. నేను మాట్లాడిన వీడియోలో ఎక్కడ కూడా క్షమాపణ చెప్పండి, మీరు తప్పు మాట్లాడారని నేను ఎక్కడా అనలా. నేనేమన్నానంటే, పొరపాటు భాష దోషం, అర్థం మంచిదే, మంచి భావంతో మాట్లాడారు సుమా. అయితే అది నువ్వు మంచిగా చెప్పావు, కానీ అది వేరే వాళ్ళకి వేరే విధంగా వెళ్ళింది. అప్పుడు ఆ మాట వెనక్కి తీసుకుంటే మంచిది. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన వాళ్ళే ఏమన్నా అభ్యంతర పదాలు ఉంటే మా మనోభావాలు దెబ్బదని అంటే అందరూ కట్ చేస్తున్నారు ఆ ఫిల్మ్ని. రాజకీయ నాయకులు కూడా మాట వెనక్కి తీసుకుంటున్నారు. కొన్ని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాట వెనక్కి తీసుకుంటున్నారు. అయినా ఈ మాట్లాడటం జరిగింది. నేను ఎక్కడ కూడా షాలేం రాజు గారి గురించి అభ్యంతకరంగా నేను మాట్లాడలేదు. అయితే కొంతమంది, అందరు కదా, కొంతమంది నాకు ఫోన్లు చేసి, షాలేం రాజు గారి అన్న కాలు గోటి కూడా నువ్వు సరిపావు, నువ్వెక్కడా, ఆయన ఎక్కడా, ఆయన ఆకాశం, ఆయన ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది నీ మొహానే పడిద్ది, ఆయన ఎక్కడా, ఆయన కాలు గోటి కూడా చాలు అని ఇంకా కొన్ని పదాలతో ఒక్క వారం రోజులు నాకు ఫోన్లు చేశారు. అందరే కాదు, కొందరు. అంతటితో ఆగలే. నేను బైక్ వేసుకొస్తుంటే అతను ఆపి, షాలేం రాజు గారిని అని అంతటోటివా నువ్వు, ఆయన కాలు గూటి కూడా సరిపోవు, నువ్వేడా, ఆయనాడా, అసలు ఏంటిది? ఇది చాలా ప్రమాదకరమేనండి. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ మాటలు, ఇది చాలా ప్రమాదకరము. క్రైస్తవ సమాజానికి చాలా ప్రమాదం ఇది. తప్పు అనాలి అంతే. అది మన వాళ్ళైనా సరే తప్పు చేసినప్పుడు తప్పు అనాలి. మనోళ్ళు తప్పు అయినా మనం కరెక్ట్ అనాలా? నేనేమన్నాను, మాట వెనక్కి తీసుకోమన్నాను. అంతటితో ఆగిపోయింది కదా వివాదం అన్నాను, అంతవరకే. నువ్వెక్కడ, ఆయన ఎక్కడ, ఏంటి ఈ పదాలు? బైబిల్లో మాట ఉంది. ఏరోదు రాజు గారు అపోస్తల కార్యములు 12:21-22-23 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నది. నియమింపబడిన దినమున ఏరోదు
రాజు వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం ఎదుట కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసము చేయుచుండగా జనులు ఇది దైవస్వరమే గాని మానవుని స్వరం కాదని కేకలు వేశారు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగుల పడి ప్రాణం విడిచాను. చూడండి, ఎందుకు ఈ వాక్యం చదివించానంటే చాలా ప్రమాదకరం అండి. షాలేం రాజు గారిని ఒక దేవుడి కంటే ఎక్కువగా చూస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. మనం మనుషులము, అది గ్రహించాలి. మనం దేవుళ్ళం కాము. నువ్వు నేను మనందరం ఉచితమైన క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారమే. ఆయన కృప ఇవ్వకపోతే, ఆయన రక్తం మన కొరకు చిందించకపోతే మనం ఎవరమండి? మనం ఎవరిమి? నేను చెప్పే మాట ఒకటే, షాలేం రాజు గారి దగ్గర ఉన్న కొంతమంది సేవకులు ఉన్నారు, అందరు కాదు, కొంతమంది. ఆ భజన చాలా ప్రమాదకరము. ఎప్పుడైనా సరే మన దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉన్నా తెలుసా అండి, మనం తప్పు మాట్లాడినా తప్పు అనే ధైర్యంగా మాట్లాడాలి. మీరు కరెక్టే మాట్లాడతారు, ఓకే మీరు చెప్పింది కరెక్ట్ అన్నా మీరు చెప్పింది కరెక్ట్ అన్నా. ఇది ఎక్కడ దారి తీస్తుంది చూడండి. హేరోదు మహారాజు ఏమయ్యాడు చూడండి, దేవుని మహిమపరచబడలా. ఎందుకంటే 100 సార్లు చప్పట్లు కొట్టి నువ్వు సూపర్ అన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు అదన్నా, నువ్వు సూపర్ అన్నా అంటా ఉంటే, అబ్బా ఏమి పాట అన్నా, ఏమి పాట అన్నా. దినేష్ గారు వాళ్ళే పాటలు పాడుతున్నారు, జేసుదాసులకు పాట పాడుతున్నారు. దేవదూతలు చాడమన్నా మీరు పాట పాడుతుంటే, ఈ మాటలు అంటుంటే నేను విన్నానండి. కొందరు నోట్లో నేను విన్నాను. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదండి. మనందరం సేవకులవి. షాలేం రాజు గారు ఒక్కరే దేవుని సేవకులు కాదు. ఒక తండ్రికి 10 మంది కుమారులు ఉన్నారు. 10 మంది ఆ తండ్రికి కుమారులే. ఆ 10 మందికి ఎవరికి చిన్న నిప్పు తగిలినా ఆ తండ్రి బాధపడతాడు. ఆ 10 మంది కుమారుల్లో కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది బికారులుగా ఉంటారు. బికారన్నంత మాత్రాన ఆ తండ్రికి కుమారుడు కాకుండా ఉంటాడా? గమనించండి. నన్ను అన్నమాట, నువ్వు బికారివి అన్నారు నన్ను. అవును, బికారి అంటే అర్థం ఏంటి? బికారి అనగా డబ్బు లేనివాడని అర్థం, అనగా పేదవాడిని. నిజంగా పేదవాడినే. ఎందుకంటే పిల్లరా, షాలేం రాజు గారు నాకు 2008 నుంచి పరిచయం. చెన్నుపల్లి పాలకొల్లు కృష్ణ గారని అక్కడ గ్రానైట్ ఉంది. ఆయన నన్ను పిలిపించారు మీటింగ్. అక్కడ ఆ మీటింగు నా ప్రసంగానికి ముందు గడ్డం ఉంది, పాట పాడుతుంటే చాలా బాగుంది పాట. ఆశపడకు ఈ లోకము చూసి చెల్లెమ్మని పాట చాలా బాగుంది అనుకుంటూ ఉన్నాను. ఆ పాట పాడి నా దగ్గరికి వచ్చి, కిషోర్ గారు మిమ్మల్ని కలవటం చాలా సంతోషకరము, మీ పుస్తకాలు చదివాను నేను, చాలా బాగున్నాయి, మీ పుస్తకాలు 5-6 పుస్తకాలు తెప్పించు చదివాను నేను, చాలా బాగున్నాయి. ఫస్ట్ పరిచయం అది. తర్వాత ఒక మీటింగ్లో ఇద్దరం కలుసుకున్నాము. మరి 2012లో నేను చిల్లరపేటలో ఓన్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో 3 రోజులు తనే బైక్ మీద వచ్చి పాటలు పాడి వెళ్ళారు. నేను 2002లో పరిచర్యకు వచ్చాను. పరిచర్య రాక మునుపు నాకు శాంతి ఆమ్ల ఏరియాలో ప్రోడక్ట్ ఉన్నది. మా నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్. నాకు 4 అక్కలు. పందలపల్లి దగ్గర, ప్రకాశం జిల్లా పందలపల్లి దగ్గర కొత్తరెడ్డిపాలెం. నాకు 4 అక్కలు. మాకు 10 ఎకరాలు పొలం ఉంది, కొబ్బరి తోట ఉంది, జీటు తోట ఉన్నది మాకు. 2002కి సేవకు వచ్చినప్పుడు నన్ను కదిలించిన వాక్యాలు, వాక్య పిలువలో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 23 వరకు. ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి నిత్య రాజ్యానికి వారసుడు అవటం నేనేం చేయాలి? అప్పుడు యేసుప్రభువు వారు కొన్ని చెబుతాడు. తల్లిదండ్రులు చూడాలి, ఇలా అంటే ఇవన్నీ చేస్తున్నాను ప్రభువా. అయితే నీకు ఒకటి కొత్తగా ఉంది,
ఏంటి అంటే, నువ్వు ఆస్తిపరుడు, చాలా ఆస్తి ఉంది కదా, నీ ఆస్తిని అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే అతను నొచ్చుకొని, అమ్మో ఆ డబ్బులు ఇస్తే నేనెలా అని చెప్పేసి అది ఇవ్వకుండా ఇక వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు అంటే, సూది బెజ్జంలో ఒంటెన దూరిద్దాము కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరటం అనేది అది దుర్లభము. ఈ వాక్యం నా హృదయాన్ని టచ్ చేసింది. మరియు సామెతల గ్రంథం 30 అధ్యాయము 8వ వచనంలో కూడా అగురు అన్నమాట, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఈ వాక్యాలు నన్ను తాకబడ్డాయి. మరియు మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా, భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ ధనము కూర్చుకునండి, ఇక్కడ కూర్చుకుంటే చెమట తినేస్తాయి, దొంగలు కన్నమేస్తారు. ఈ వాక్యాలు నా హృదయాన్ని తాకబడ్డాయి. వెంటనే నా ఒంటి మీద ఉన్న బంగారం నాకు వద్దు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నా బంగారం నా ఒంటి మీద రాకూడదు అని ఒక తీర్మానం చేసుకున్నాను. నా వ్యక్తిగతం, అది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని ఆ మాట కాదు, నా వ్యక్తిగతం. మరియు 2005లో పుస్తక పరిచర్య మొదలుపెట్టాము. మొదటి పుస్తకం మానవుడు రోగాలు రావడం కారణాలు ఏంటి, ఎలా విడుదల పొందాలి. మీరు చాలామంది చదివే ఉంటారు, ఎందుకంటే ఇంచుమించు 60 పుస్తకాలు రాయటం దేవుడు సహాయం చేశాడు. తల్లిదండ్రులను చూడకపోతే, ప్రేమించకపోతే పరలోక రాజ్యం ఉన్నదా, అయ్యో నరకం నన్ను ఎవరు విడిపిస్తారు. యేసు రక్తం అనే పుస్తకం అయితే అనేకులను మార్చిన పుస్తకం. ఒక వ్యక్తి ఆ పుస్తకం చదివి సౌత్ ఆఫ్రికాకి ఇంగ్లీష్లో ప్రింటింగ్ చేసుకుని వెళ్ళాడు 5,000 కాపీలు. అయ్యో నరకం అనే పుస్తకం అయితే బాంబేలో ఆ పుస్తకాలు కొన్ని 100 కాపీలు ఆ వేశ్య గృహాలకు పంచారు. పుస్తకాల ద్వారా లక్షల మంది మార్చబడ్డారు, అనేకులు సేవకులుగా మార్చబడ్డారు. పరిచర్య 2 రకాలు ఉంటుంది. ఒకటి కంటి కనపడుతుంది, ఒకటి కంటి కనపడదు. జనరల్గా మనకు తెలుసు, పంటలు కూడా 2 రకాలు ఉంటాయి. కంటి కనబడే పంట, కంటి కనబడని పంట. వరి చేను కావచ్చు, మిరప కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మామిడికాయ కావచ్చు, జామకాయలు, రకరకాల ఫ్రూట్స్ చాలా కంటి కనపడతాయి. కొన్ని కంటి కనపడవు. దుంపలు, ఉల్లిగడ్డ కావచ్చు, బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్, ఇన్ని కొన్ని కంటి కనపడే భూమిలో ఉంటాయి. దానికే ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఏలియా గారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఏలియా? ఏమన్నాడు తెలుసా? నేను ఒక్కడే బయలుదేవతకు నేను మొక్కలేదు. మనం పరిశుద్ధ గ్రంథం చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో, నేను ఒక్కడే మోకాలోనికయ్యు నేనున్నాను, నేను ఎక్కడ నిలబడి నేను ఒక్కడే అన్నాడు. దేవుడు అన్నాడు, ఎర్రుడా నొక్కడో కాదయ్యా, ఇంకా 7,000 మంది ఉన్నారు. 7,000 మంది ఉన్నారు. నువ్వు ఒక్కడు అనుకుంటున్నావేమో. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? దేవుడిలో లెక్కున్నారు. ఏలి అయితే మనుషులలో లెక్కున్నాడు, తెలిసే కాబట్టి. కానీ దేవునిలో 7,000 మంది. ఆ పేర్లు ఎవరికైనా తెలుసా? ఎవరక తెలియదు. మరి ఇప్పుడు ఇక్కడ చాలామంది సేవకులు, మేము చేస్తున్న గొప్ప పరిచర్య, మా సంఘం 20,000 మంది, మా సంఘం 50,000 మంది, ఓ మాది. మీరు కొంతమంది దృష్టిలో పడతారు, కొంతమంది దృష్టిలో పడరు. కొంతమంది దృష్టిలో పడతారు, కొంతమంది దృష్టిలో పడరు. దేవునిలో లెక్క ఉండాలి. దేవునిలో మనం ఎలా ఉండాలో మనకు తెలియాలి. షాలేం రాజు గారు గొప్ప పరిచర్య చేస్తున్నారు, మంచిది. కానీ తన దగ్గర ఉన్న వాళ్ళు భాష, మన లోకస్తులం కాదండి. మన లోకస్తులం కాదు. మనము ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించాలండి. మనము ఎలాగంటే అలా మాట్లాడటం కాదు. చూసుకుందాము, కాచుకుంటాం అని అనడానికి మనం ఎవరమి?
క్రీస్తు మనలో ఉన్నాడు. క్రీస్తు మనలో ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారిని సైనికులు పట్టుకున్నారు. వెంటనే పేతురు గారు తన యొక్క ఒడిలో ఉన్న కత్తి తీసుకొని చెవు నరికాడు. అబ్బా, సూపర్, మంచి పని చేసావు, నువ్వు గొప్ప పని చేసావు, బా నువ్వు అసలుకి నా శిష్యుడు అంటే అని అన్నాడా? పేతుర్ని దండించాడు. పేతుర్ని దండించాడు. కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తితోనే మరణిస్తారు అని. మరి ఈ రోజున షాలేం రాజు గారు దగ్గరున్న కొంతమంది విశ్వాసులు కావచ్చు, మరియు సేవకులు కావచ్చు, భాష ఎలా ఉంది? ఆయన కాలి గూటికి సరిపోవా? బికారిన కావచ్చు. క్రీస్తుని కలిగిన బికారిన నేను, క్రీస్తుని కలిగిన బికారిని నేను. ఇక్కడ ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత గొప్ప సేవ చేసినా ఒక మాట ఉంది. 1000 మందికి 1000 మంది లెక్క చెప్పాలి, 100 మంది 100 మంది లెక్క చెప్పాలి, 10 మంది 10 మంది లెక్క చెప్పాలి. ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది. ఇంకో మాట చెప్పమంటారా? బోధకులు కాకుంటే మేలనుంది. మీలో అనేకులు బోధకులు కావద్దు. ఎందుకు తెలుసా? కఠినమైన తీర్పు సేవకుల దగ్గరే. ఎందుకు ఎందుకు చెప్పేది ఒకటి ఆడ ఉండేది ఒక రకం. చెత్త చెత్త అంటాం, ఆ చెత్త అంతా పోగేసుకుంటారు. మనం ఇక్కడ మనకి ఏం ఉండకూడదు అంటారు, వెళ్ళాలనుకుంటున్నారు. ఎకరాలు 30 ఎకరం 40 ఎకరం అని. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభువా పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. ప్రభువా మీ నామాన్ని అవి చేసామయ్యా, మీ నామాన్ని ఇది చేసాం ప్రభు అంటే అక్రమ చివర్ల మీరెవరో నాకు తెలియదు. అక్రమ చివర్ల మీరెవరో నాకు తెలియదు. దేవుని చిత్తం చేయాలి. మనం ఎప్పుడు కూడా మనం వెర్రవేగకూడదండి. మనం తగ్గించబడాలి. మనం ఏ పాటి వారం అండి? నిజం నేను చెబుతున్నాను. షాలేం రాజు గారు చనిపోయినా, నేను చనిపోయినా, మరొక సేవకులు చనిపోయినా కంపే కొట్టిద్దండి, కంపే కొట్టిద్ది. షాలేం రాజు గారు చనిపోతే మా సేవకుడు మీ పానెము అని అంటారా? ఎవరైనా సరే పుట్టినవాడు గిట్టగా మానడు సగిలిపోవాల్సిందే. మనము దేవుని వాక్యాన్ని వెంబడించాలి. దేవుని వాక్యం ద్వారా మనము పెంచబడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా పెంచబడితే తోటి సేవకులను గౌరవిస్తారు. ఆయనే సేవకుడు కాదు, మేమే సేవకులమే కదండి. ఎంత దారుణం అంటే, ఆయనెక్కడా నువ్వెక్కడా, ఆయనెక్కడా నువ్వెక్కడా. నాకు ఈ లోకపరంగా నాకు లేకపోవచ్చాము కావని దేవునిలో బాగానే ఉన్నానండి. 2010లో ఈ ఇల్లు మొదలుపెట్టానన్నది. ఈ రోజు వరకు నా ఇల్లు కంప్లీట్ కాలేదు. లక్షల రూపాయలు నేను పరిచర్య ఖర్చు పెట్టానండి. 10 ఎకరాలు ఉంటే అమ్మటమే, ఏ మాత్రం ఆలోచించకుండా పరిచర్య, మీటింగులని, బుక్స్ ప్రింటింగ్ వేయటం, కొన్ని గ్రామాలు ఉచిత క్యాసెట్ పరిచర్య చేశాను. నేను గొప్పగా చెప్పుకోవటం కాదండి, నాకు ప్రాణం యేసయ్య. ఈరోజు ఏమి లేదని నేను బాధపడతలేదు, ఎందుకంటే బైబిల్లో మనం చూడొచ్చు, ధనవంతుడు బేదలాజరు ఇద్దరు ఒకే రోజు కొనుక్కోబడ్డారు. ఏమయ్యారు? పేదవాడు, గౌరవం లేదు, విలువ లేదు, ఎవరికి అతను సపోర్టుగా మాట్లాడేవారు ఎవ్వరు లేదు, బికారిగా ఉన్నాడు. శరీరం అంతా కురుపులతో ఉండి చీ 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 అటెళ్ళిపో చీ 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 అలాంటి వ్యక్తి. ధనవంతుడి పరిస్థితి ఏంది? అబ్బా, వంగి దండాలు, నమస్కారాలు. అతను ఏ మాట్లాడినా సై నువ్వు మాట్లాడింది కరెక్టు. ఎందుకంటే ధనవంతుడు. నువ్వు సూపరు. ఏమైంది? పాతాళంలో వెయ్యబడి అక్కడ అంగలారుస్తున్నాడు. ఎంత తప్పు చేశాను నేను ఎంత తప్పు చేశాను అని. మనం చదువుకున్న ఆ యొక్క హేరోదు రాజు కూడా
అరే అరే నేను ఎంత తప్పు చేశాను, ఇది మానవ స్వరం కాదే, దేవుని స్వరమే అన్నప్పుడు నేను విర్రవీగానే, పురుగులు పడి చచ్చిపోయాను అని ఎంత బాధపడి ఉంటాడండి తను, ఎంత బాధపడి ఉంటాడు. ఏముందని గర్వపడాలి మనం, ఏముందండి మనకి? ప్రాణం పోయిందంటే ఇప్పుడు మన ఇక లేదు, అయిపోయినట్టే. మన ఆధార్ కార్డు పోతుంది, రేషన్ కార్డు పోతుంది, మనకున్న బ్యాంక్ అన్ని కంప్లీట్ అన్నీ సీజ్ చేయబడతాయి. ఏముందండి మనము, ఏముందని మనం గర్వపడాలి, ఏముందని మనం గర్వపడాలి? క్రీస్తులో రాక మునుపు నేను అంటే సాకుని కాక మునుపు నాకు శాంతి ఆమ్ల ఏరైల ప్రొడక్ట్ ఉంది, నాకు ఓన్ ప్రొడక్ట్. దాని ద్వారా కూట్లు సంపాదించాలి, వాళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆ మంచి కృష్ణమోహన్, చీరాల మాజీ ఎమ్మెల్యే, ఇంకా రకరకాలు ఉన్నారు. వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. 10 ఎకరాల కొబ్బరి తోట ఉంది కదా, ఇంకా అది చేద్దాం, ఇది చేద్దాం, ఎన్నెన్నో. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎమ్మడించటము, ఆయన పరిచర్య చేయటం మొదలుపెట్టాను, ఈ లోకం నాకొద్దు, ఇది కాదు శాశ్వతమైనది, నాకు ఆయన రాజ్యం కావాలి, ఆయన రాజ్యం నాకు కావాలి, ఇది కాదు. 2016లో యాక్సిడెంట్ అయింది నాకు. ఒక ఆటోవాడు నన్ను గుద్దాడు, బైక్ మీద వెళ్తుంటే. గుంటూరులో మహిమాగడ్డలో మీటింగ్ పెట్టాలని ఆ గ్రౌండ్ నిమిత్తం నేను మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి వచ్చి కొట్టాడండి. ఇంచుమించు 2 సంవత్సరాలు ఇంటికి పరిమితమయ్యాను, మంచానికి పరిమితమయ్యాను. అదరియపడలా, కృంగిపోలా, నలిగిపోలా. కొన్నిసార్లు మాత్రం మనిషిని కాదండి, ఆ పొలాలు అమ్ముకుని నడితే బాగుండేది కదా, ఆ పొలాలు అమ్ముకుని నడితే బాగుండేది కదా, కొంచెం ఉండేది. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, పరిచర్య ఆగిపోయింది. అంతకుముందు కలవరి టీవీ డైలీ స్లాట్ ఉంది 13 నుంచి, సువార్త టీవీలో, ఆరాధన టీవీలో, కలవరి ఎన్ని మాట్లాడాను నేను. స్టీఫెన్ పళ్ళ గారు కావచ్చు, జాన్ వెస్లీ, అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు ఆదిలో మేము అంతా కలిసి ఉండేవాళ్ళమి, మాట్లాడుకునేవాళ్ళం, సువార్త టీవీలో కలుసుకునేవాళ్ళం. సికింద్రాబాద్ OMC మెయిన్ హాలు అక్కడ ఏర్పాటు చేసాము. 100 కలతో వచ్చేవాళ్ళు. నేను చెప్పేవాను, ఏ చర్చికి వెళ్ళడం వారో మా దగ్గరికి రండి, అంత గొప్ప పరిచర్య దేవుడిచ్చాడు. ఓన్ మీటింగ్లు మనం పెట్టాం. కరోనా టైంలో ఇప్పుడు కూడా టీవీ కంటిన్యూ అయ్యేదే. ఆ టీవీ కార్యక్రమం కట్టవలసిన డబ్బు కొంతమంది సేవకులకు, ఎంతోమంది తెల్లని వస్త్రాలు కట్టుకుంటారు, కానీ లోపల ఎన్ని బాధలు తెలుసా వాళ్ళకి. నాకున్న దానిలో కొంత నేను వాళ్ళకి ఇవ్వటం జరిగినది. అందు నిమిత్త టీవీ ప్రోగ్రాము క్యాన్సిల్ అయింది నాకు. ఎందుకు చెబుతున్నాను ఈ మాట? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదండి, మనందరము సహోదరులమండి. ఏ సేవకుడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉన్నాడు, యేసు ఒక్కడే శాశ్వతంగా ఉంటాడు. మనం వెంబడించాల్సింది యేసు ప్రభువారిని. ప్రజల్ని మన వైపు తిప్పుకోకూడదండి, యేసు వైపు తిప్పాలి. మనము మట్టి ద్వారా చేయబడిన వారు మట్టికి అంకితమైపోతాం మరలా. ఎందుకంటే మనకే మన కొరకు మనం పోగేసుకుంటే రేపు లెక్క చెప్పాలి. ఎందుకంటే మోషే గారు చూడండి, మోషే గారి విషయంలో 6 లక్షల కాలభరణం ఉంది. ఐగుప్తు నుంచి కానాను నడిపించే విధానంలో ఇంచుమించు ఎంతమంది అండి, 30 నుంచి 40 లక్షల పైన ఉండొచ్చు. అంతమందిని నడిపాడే. చివరికి తనకి లేదు అవకాశం. కానాను చేరటానికి తనకు లేదు. ఎందుకు లేదు? ద్రోహులారా నేను మిమ్మల్ని కన్నానా. ఆ బండ కర్ర చూపమంటే కొట్టాడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు చూస్తావు కానీ నువ్వు చేరవు. అరే ఇంతమందిని నడిపించాడు కదా. అదేనండి మర్మము. అదే మర్మము తెలుసుకోవాలి. ప్రతి సేవకుడు తెలుసుకోవాల్సింది అదే. చివరికి మోషే గారు చనిపోతే చివరికి ఆ శవాన్ని అపవాది పట్టుకుందండి. అపవాది పట్టుకొని వదలట్లా.
పరిశుద్ధంగా చూడొచ్చు. యోధా పత్రిక 1:9 ప్రధాన దూత అయిన మీకాయేలు వచ్చి ఆ శవం మాది, ఆ బాడీ మాది అంటే, లేదు నేనేమోనంటుంది. అపవాది నేమో ఎందుకు అవకాశం దొరికింది. చివరికి వాదించింది, వాదించి మీకాయేలు దూత దేవుడిని గద్దించునుగా కంటే అప్పుడు ఆగిందండి. మనం ఏ పాటి వారం అండి, మనం ఏముందని గర్వపడాలండి? ఏముందని గర్వపడాలి? ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. వాస్తవంగా చెప్పాలంటే షార్బరాజు గారు, నేను ఆయన అనట్లేదండి, ఆయన దగ్గర ఉన్న కొంతమంది వాళ్ళ ద్వారా షార్బరాజు గారికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే అందరం సేవకులమే, సహోదరులమే. వీళ్ళు ఎక్కువ తక్కువ అని ఉండదండి, ఎక్కువ తక్కువ ఉండదు. ఓ తండ్రిని అడగండి, నీకు పెద్ద కుమారుడు ఇష్టమా, రెండో కుమారుడు ఇష్టమా, మూడో కుమారుడు ఇష్టమా అంటే నాకు అందరు ఇష్టమే అంటారు. అలాగే దేవుడు కూడా అంతే కదండి. ఎవరెవరి పనికి వాడి క్రియలు వాళ్ళ వెనకాల వస్తాయి, క్రియలు వారి వెంట వస్తాయి. డబ్బు రాదు, ఏమి రాదు, ఏది రాదండి, ఏది మనతో రాదు. ఇంకా చెప్పాలంటే ఈ మాట అభ్యంతరకరంగా ఉండొచ్చేమో. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను పిలిచి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల ఉంది, వాటిని తీసుకురావాలండి. ఎవరన్నా అడిగితే అది నాకు కావాలని చెప్పండి. ఆ గాడిదని తీసుకొస్తారు. యేసుప్రభువారు ఆ గాడిదని ఎక్కుతారు. ఆ గాడిద మీద వెళుతుంటే వస్త్రాలు పరుస్తున్నారు, చెట్లు కొమ్మలు ఆకులు ఎన్ని దాని ముందు పరుస్తుంటే గాడిద అనుకుంటుంది, అబ్బా నాకే కదా వస్త్రాలు పరుస్తుంది, నా పాదాలు నేలకు తాకకుండా వస్త్రాలు పరుస్తున్నారే. వెర్రవిగా ఉండొచ్చండి, అవునా కదండి? ఇంతకీ వస్త్రాలు పరిచింది ఎవరికండి? ఎవరికి పరిచింది? గాడిద మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారికా, గాడిది కాదండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి పరిచారు. అదేవిధంగా నేను మిమ్మల్ని అంటలేదండి, నేను ఒక గాడిదను, యేసయ్యను మోసే గాడిదను నేనండి. నాకు గౌరవం ఎక్కడా? యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి గౌరవం. యేసయ్య లేకపోతే నేను ఎక్కడా? ఒకసారి ఆలోచించండి. నువ్వైనా యేసుక్రీస్తు లేకపోతే మనం ఎక్కడా? ఒకసారి ఆలోచించండి. ఇంకో మాట కూడా ఉంది, ఇది అభ్యంతరకరంగా ఎవరు తీసుకోవద్దండి. ఈ రోజున ఒక స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, లేక అమ్మాలన్నా, వివాహం చేయాలన్నా, లేకపోతే ఏదైనా సరే మనకు ఎవరు కావాలి చెప్పండి? ఒక మధ్య వ్యక్తి కావాలి, మధ్యవర్తి, మీడియేటర్ కావాలి, అవును కదండి? అయితే ఆ వ్యక్తి ఎంతవరకు ఉంటాడు? అతని పాత్ర ఏంటి? స్థలం చూస్తాడు, స్థలం కొనే వ్యక్తికి అమ్మే వ్యక్తి మధ్యలో కలుపుతాడు. రిజిస్ట్రేషన్ అయిపోగానే అతనికి వచ్చిన కమిషన్ తీసుకొని వచ్చేస్తాడు. ఆ హక్కుదారుడు తను అయిపోతాడు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తి హక్కుదారుడు అవుతాడు. అది ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. వివాహం కాడు అంతే, వాళ్ళని చూస్తాడు, మధ్యలో కలుపుతాడు. అదమ్మా ఇదమ్మా అంటాడు, మంచిగా అంటాడు. వివాహం అయిపోగానే బాయ్ ఇక ఉండదు. అంత అయిపోయిన తర్వాత నేను చేశాను వివాహము, ఈ ఇల్లు నేను కొనిచ్చాను అని చెప్పి ఇంట్లో కూర్చుంటే సరిపోయిద్దండి? ఒకసారి ఆలోచించండి, సరిపోయిద్దా? అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి, విశ్వాసులకు మనం మధ్యవర్తి. మన పాత్ర ఏంది? సేవకుని పాత్ర ఏంది తెలుసా? సేవకుని పాత్ర ఏమిటి అంటే ఆ వ్యక్తిని యేసుని పరిచయము చేయటము, యేసు గురించి బోధించటము చేసి యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము అప్పచెప్పాలి. అది బాధ్యత మనకి. అంతవరకే మన పాత్ర, మనదేమి లేదు. మనకి ఆ విధంగా చేయటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, ఉపయోగము పరలోక రాజ్యంలో ఉంది. ఎందరిని దేవుని వైపు తిప్పుతారో వారందరము నిరంతరము జ్యోతుల వలె వెలుగుతారని వాక్యము చదివిస్తుంది. ఆకాశపు జ్యోతుల వలె వెలుగుతారు. దానియేలు గ్రంథములో రాయబడి ఉన్నది పిల్లారా. కాబట్టి నువ్వు, నేను, మన సేవకులు, మనందరము మధ్యవర్తి. మనకి ఏముందని గర్వపడాలండి? మనము ఏముందని గర్వపడాలి?
పరిచర్యగా రాక మునుపు ఫైట్ మాస్టర్ రాజు మీకు పరిచయం తెలిసే ఉండొచ్చాము. రామలక్ష్మణ్ కూడా తీసుకెళ్ళిన తనే. నేను కబడ్డీ ప్లేయర్ని. నా ఆట చూసి నన్ను చెన్నై తీసుకెళ్లారు. కొంతకాలం నేను ఉన్నాను, కానీ నా తల్లి ప్రార్థన ద్వారా నేను బయటకు వచ్చేసాను. పిల్లరా, ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, అలాంటి స్థితిలో నుంచి నేను దేవుళ్ళనికి వచ్చాను. శాంతి ఆమల ఏరియాలో ప్రొటెక్ట్ కలిగి అలాంటి వ్యక్తి క్రీస్తుని ఎప్పుడు ధరించానో, క్రీస్తు కొరకు ఏమవటానికైనా సిద్ధమే. నిజంగా నేను చెప్తున్నా, ఎవరన్నా వచ్చి నన్ను కొట్టించుకుంటాను. ఎందుకంటే గతంలో నన్ను కొట్టడానికి ఎవరు చాలదండి. కరాటే నేర్చుకున్నాను. క్రీస్తు నమ్మిన మనము మాదిరి చూపాలి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంత క్రూరుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారనే ఎవడో అన్నాడు కదా, ఎవడో ప్రభు అన్నాడా లేదండి. పౌలుగా మారిన తర్వాత, ఇతరులకు బోధించిన తర్వాత బస్టు నవ్వుతానేమో అని తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడండి. చూసారా? మరి మనము ఎలా ఉన్నాం? మనం ఒకసారి ఆలోచించండి. మనం మాదిరిగా జీవిస్తున్నామా లేదా? మనం మాదిరిగా ఉంటున్నామా లేదా? ఈ రోజున వ్యక్తి పూజ ఎక్కువైపోయిందండి, వ్యక్తి ఆరాధన ఎక్కువైపోయిందండి. నేను చెప్పే మాట ఒకటే, ఈ లోకంలో ఏ సేవకుడైనా సిలువెక్కాడా? ఏ సేవకుడైనా సరే రక్తం చిందించారా? ఎవరు చిందించలేదు. మరి మనం ఎవరి వైపు చూడాలి? సేవకుని వైపు చూడాలా? యేసు వైపు చూడాలా? నా చెప్పాను కదా, సేవకుడు మధ్యవర్తి. సేవకుని వైపు కాదు మనం చూడవలసింది. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు మనం చూడాలి. భక్తుడైన దావీదు మహారాజు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఒక చిన్న ప్రవక్త, నాతానని చిన్న ప్రవక్త వచ్చి ఒక ఉపమాన రీతుల్లో ఒక మాట చెప్పినప్పుడు సింహాసనము దిగి కన్నీరు కారుస్తున్నాడండి. అదండి సేవకుని కొనవలసిన లక్షణము. మనము తగ్గించుకోవాలి. వాళ్ళు నన్నన్నా ఇట్టన్నారే. నేను శాలరాజు గురించి నేను మాట్లాడతలేదండి. అతని దగ్గర ఉన్న కొంతమంది ఉన్నారండి, అది చాలా ప్రమాదకరం. వాళ్ళు తప్పు అన్నప్పుడు నువ్వు తప్పు అనాలి. తప్పు అన్నప్పుడు తప్పు అనాలి. తప్పు అనకపోతే అది ప్రమాదకరం అండి. మనల్ని పూరే వాళ్ళు ఇప్పుడు కూడా మన దగ్గర ఉంచుకోకూడదు. మన కొరకు చప్పట్లు కొట్టే వాళ్ళని మన దగ్గర ఉంచుకున్నామా, ఎప్పటికైనా సరే మనం పడిపోతాము. మనం ఉంచుకోవాల్సింది, మనం మాట్లాడుతున్న మాటల్లో దోషం, ఆ దోషాన్ని ఎత్తు చూపుతారే వాళ్ళు కావాలి. వాక్యం చదవస్తున్న ఒక చక్కని మాట, యెషయా గ్రంథం 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహమును చెందనివ్వను. చూడండి, దేవుడికే మహిమ రావాలండి, దేవునికే ఘనత రావాలి. మనం ఏమైనా మట్టి అండి, దేనికి పనికి వస్తామండి? మనం ఒక్కసారి అట్లా మనం నుండి ఒక్కసారి గుండె ఆగిపోతే మన పరిస్థితి ఏంటి? ఎన్ని కోట్లు పోసినా మళ్ళీ పనిచేస్తుందా చెప్పండి ఒకసారి. ఏముందని గర్వపడాలండి మనము? ఏముందని గర్వపడాలి మనం? ఒకసారి మీరు చూడండి, నేను ముగిస్తున్నాను. షాలేం రాజు గారి గురించి మాట్లాడిన ఆ వీడియోలో ఒక్క మాటనా సరే నేను తప్పు మాట్లాడానా? ఎందుకంటే నోట్లలో ఉన్న వాళ్ళకి వినిపించండి ఒకసారి. ఎందుకంటే మనము ఆ ముసుగులో ఉంటే మనకు వాళ్ళు ఏదన్నా మనకి కరెక్టే అనిపించింది. ముసుగు తీయాలి మనము. నేను ఏమన్నాను? షాలేం రాజు గారు క్షమాపణ చెప్పాలన్నానా? షాలేం రాజు గారు తప్పు మాట్లాడిన అన్నానా? నేను ఎక్కడ అన్నమాట ఏంటంటే, వాళ్ళకి అలా అర్థమయ్యింది కాబట్టి ఆ మాట వెనక్కి తీసుకుంటే తప్పేంటి? మన సేవకులం కదా, మనం ఒక 2 అడుగులు వెనక్కేస్తే తప్పేం కాదు కదా. అదేగా నేను మాట్లాడింది. భాష దోషం, అలంకార పదాలు, ఆ దోషాలేగా నేను చెప్పిందండి. అంత మాత్రానే
ఆయన కాలు గోటుకు సరిపోవు, నువ్వు బెకారివి. ఏంటండి ఈ పదాలు? నేను బెకారిని, వాళ్ళని నేనే ఒప్పుకుంటాను, నేను బెకారిని, డబ్బు లేని వాడిని. కానీ నా ఇంట్లో 10 లక్షల కంటే వెలుగు చేసే బుక్స్ ఉన్నాయండి నా దగ్గర. ఉచితంగా ఎంతోమంది పంపిస్తున్నాను. నా ప్రజలకు తెలిసిన అవసరం నాకు తెలియదు. దేవుడికి నాకు తెలిస్తే, దేవుడు తెలిస్తే చాలు నా గురించి. దేవుడు తెలిస్తే చాలండి. మీకు చెబుతున్నాను కదండి, 2010లో మొదలుపెట్టాను నేను ఇల్లుని. ఈ రోజు వరకు నా ఇల్లు కంప్లీట్ కాలేదు. ఎన్నో లక్షలు చూశాను నేను. ఎందుకంటే నా ఇంటి పని కంటే, నా ఇది కంటే కూడా నాకు దేవుడు పని ముఖ్యము. కన్నీటి ఆరాధన కేవై రత్నం దగ్గర చేయించాను. నీచంత మోకరిల్లి జేకే కృష్ణపార్ దగ్గర సీడీ చేయించాను. పాటలు అనేకులు పాడుకుంటున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. నా సొంత దేవుళ్ళకి వచ్చిన తర్వాత నా సాక్ష్యం ఒకటే, దేవునికి వచ్చి నేనేమి సంపాదించుకోలేదు. నాకున్నాయి నేను నేను పోగొట్టుకున్నాను. ఒక గర్వం అండి నాకు అది. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం నిలవస్తుంది, చేలో పైరున్నా పైరు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు ఉన్నా గొర్రెలు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా నా దేవుని యందు సంతోషించదను. అది కలిగి ఉండాలండి మనం. అవి కలిగి ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి. వాక్యము ద్వారా కట్టబడాలి. వాక్యం ద్వారా పెంచబడాలి. ఈరోజున ఎంతమంది, కొంతమంది సేవకులను చూస్తుంటే వాళ్ళు చెప్పే మాటలు వేరు, ఉండే విధానం వేరు. మా యొక్క మామయ్య గారు ఒకరు ఉన్నారు. దాదాపు ఇంచుమించు 35 సంవత్సరాలు సర్వీస్ చేశారు. హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. ఒక 20 లక్షలు పెట్టి ఇల్లు కొనటానికి అల్లాడిపోయారండి. 2 పిల్లలను చదివించారు. కానీ ఈ రోజున సేవకులు ఎలా ఉన్నారు చెప్పండి? చాలామంది ఇంతకుముందు సేవకులు అంటే ఎంత గౌరవమో, కొంతమందిని చూస్తుంటే వెళ్ళాలి కొంటున్నారండి. వెళ్ళాలి కళ్ళు మూసుకొని కొనేస్తున్నారు. 30 ఎకరం 40 ఎకరం చర్చి కట్టాలంటే ఎకరం కావాలంట. రేపు ఎక్కడుగుతాడండి? ప్రజలు చూసే జనాలకి ఎలా ఉంది? ఈజీగా వస్తే మనం ఈ బిజినెస్ చేస్తే ఈజీగా వస్తాయి అని అనే మాటలు బయట ఉండేయండి. మా ఫ్రెండ్ ఉన్నాడండి, ఒక అతను వెంకటేశ్వర రెడ్డి అని, నేను మా ఫ్రెండ్ ఉన్నాడు కిషోర్. నేను కూడా నా వ్యాపారాలు కలిసి రావట్లేదు, నేను కూడా మీ వ్యాపారం చేద్దాం అనుకున్నాను అని అంటున్నాడండి. ఎంత చూడండి, అంటే ఎలా అయిపోయింది క్రైస్తత్వం ఈ రోజున. మనం ఉండే తీరుని బట్టి కదా. ఎంతోమంది చోట విలియం కేరీ గారు తనకున్న సమస్తాన్ని, తన దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి, ఈ ఇండియా దేశానికి వచ్చి ఏం చేశాడు చెప్పండి? భార్యకి మెంటల్ ఎక్కింది, కుమారుని చనిపోయాడు. మనందరి చేతుల్లో బైబిల్ ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఆయన యొక్క ప్రాణాన్ని దారపోసాడు కదండి. మనందరి చేతుల్లో బైబిల్ ఉండేట్లు చేశాడు కదా. అదేవిధంగా ఎంతోమంది మిషనరీలు ఈ రోజున చూడండి, సువార్త బోధించి వాళ్ళ దేశాలని, వాళ్ళ కుటుంబాలని విడిచిపెట్టి ఈయనకొచ్చి సువార్త బోధించి ఇక్కడ చనిపోతే కనీసం వారి శవాలు కూడా వాళ్ళ దేశానికి వెళ్ళలేకపోయినాయి. చివరి చూపుకి వాళ్ళ భార్యలు కూడా చూడటానికి అవకాశం లేకపోయింది. ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది ఉన్నారు. మొత్తం విడిచిపెట్టేసి, ఎంతో సర్వీస్ ఉండగా విడిచిపెట్టేసి దేవుని పరిచర్య అని చెప్పేసి సైకిల్ కూడా తిరగని గ్రామాల్లో వాళ్ళు మిషనరీలుగా ఉన్నారే. అది కదా గొప్ప సేవ, కంటి కనపడిన సేవ. మరి ఈ రోజున అంత చేసి వాళ్ళు అంత తగ్గించుకుంటుంటే మరి మనము తగ్గించుకోవద్దా? గమనించండి శాలిమరాజు గారు, మీ దగ్గరున్న మీ విశ్వాసులకు మరియు మీ దగ్గరున్న సేవకులు అందరూ కాదండి, నన్ను గమనించండి, అందరినీ నేను అననండి. కొందరున్నారు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. వాళ్ళ వీడియోలు పెట్టి కూడా కొన్ని మాట్లాడుతుంటే నేనంటాను, వాళ్ళు మాట్లాడొచ్చు అండి, మనకు లేదండి. మనం క్రీస్తుల్లో మనము ఏమయ్యామండి? క్రీస్తు రక్తంలో కడగబడిన వారం అండి. మనం చచ్చిన వారం అండి, మనకు పౌరుషం లేని వారు మనము. ఎందుకంటే మనం క్రీస్తుల్లో ఏమని చెప్పండి, చచ్చిపోయామండి. మనం ఎప్పుడైతే బాప్టిజం ద్వారా అంటే పాతి పెట్టబడ్డా మనకు లేవు. మన మాట ఎలా ఉండాలి? మనం తగ్గించుకొని ఉండాలి.
ఎందుకు ఈ వీడియో చేయటం జరిగిందంటే, కొంతమందిని సరే తెలుసుకుంటారని చూస్తున్నాను. కాలి గూటి కంటే ఏందండి? ఎవరి శాశ్వతం అండి? ఎవరి శాశ్వతము? ఆకాశం నిలబెట్టిన వ్యక్తి మళ్ళీ భూమి మీద పడటానికి క్షణం పట్టదండి. భూమి మీద ఉన్న వ్యక్తిని, ఆకాశం అంతా లేపిన వ్యక్తిని మళ్ళీ భూమి మీద బైబిల్లోనే మనం చూడవచ్చు. గడ్డి మేపిచ్చాడండి దేవుడు. గర్వించినప్పుడు గడ్డి మేపిచ్చాడు. ఏముందని గర్వపడాలి మనము? ఏముందని మనం గర్వపడాలి? దేవుని మీద ఎప్పుడు ఆధారపడాలి. నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో నేను చేసిన ప్రార్థన ఒకటే, ప్రభువా ఎప్పుడు నీ మీద ఆధారపడాలి, ఎప్పుడు నీ మీద ఆధారపడాలి. ఒక్క మాట చెప్తాను, మన దగ్గర డబ్బు ఉందనుకో దేవుని మీద ఆధారపడతామా? ఒకసారి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మీరు నిజంగా చెప్పండి. సేవ అంటే చావుకి సిద్ధమైన వాడని అర్థము. ఈ రోజున మిలిటరీకి ఒక సైనికుడు వెళ్తున్నాడంటే తన భార్య బిడ్డలను వదిలిపెట్టి తన గ్రామాన్ని విడిచిపెట్టి బోర్డర్లోకి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? తన ఈ యొక్క దేశము బాగుండాలి. శత్రువులు ఇక్కడ జ్వరబడకూడదు. శత్రువులతో పోరాడి ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేరండి? వేరే జవానులు లేరా? మరి మనము కూడా ఎలా ఉండాలి? క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉండాలండి. ఎంతోమంది హతసాక్షులు చూడండి, ఎవ్వరు ఎదురుదిరినట్టుగా మనం చూడలేదు. యేసుక్రీస్తు ప్రభువారి మాట అంటే మనం మాట్లాడవచ్చు, కానీ ఒక సేవకుని మాట అంటే నాకు అదేనండి అనిపించింది. మనిషి అండి, తప్పుని తప్పు అనాలి. తప్పు అనకపోతే వాళ్ళు కూడా తప్పు చేసినట్టే. మీరేమని అనుకోండి నన్ను, ఒక తప్పును సమర్థిస్తే మనం కూడా తప్పు చేసినట్టే. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే దాని అర్థం ఏందండి? ఒకసారి ఆలోచించండి. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య ఏమైనట్టు? అక్కడే అర్థం ఉందండి. మలుపులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు సంబంధులు ఎవరు అని అనలేదు, వాళ్ళు అనలేదు, వీళ్ళు అనలేదు. అవి కాదండి, అవన్నీ సరిపోవండి. ఎందుకంటే వాళ్ళకి ఆ మాట, వాళ్ళకి అభ్యంతరం వచ్చింది, వాళ్ళ అలాగ అర్థమైంది. ఆ మాట వెనక్కి తీసుకుంటే ఏం కాదు, మనం ఓడిపోయినట్టేం కాదుగా. మనం తగ్గించుకుంటే దానివల్ల మనకేం పోదు కదండి. అక్కడ ఏముంది? వీళ్ళు పూలు పెట్టుకోవడానికి వీళ్ళ బజారు సంబంధులా, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళ, ఆడదిడ్డంగా తిరిగేవాళ్ళ? ఇంతకీ ఈ ఎవరు వీళ్ళు చెప్పండి? ఎవరిని అన్నట్టు? అక్కడ విశ్వాసుల్ని ఇలా అలాంటి వాళ్ళు కాదు. మరి ఇలాంటి వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? వాళ్ళకి అర్థం అలా అయింది. అటప్పుడు ఒక మాట వెనక తీసుకుంటే రాజకీయ నాయకులు వెనక తీసుకుంటలేదా? సినిమా తీసి అక్కడ పదాల అభ్యంతరం ఉంటే మాటలు కట్ చేయట్లేదా? అదే నేను మాట్లాడేదాన్ని వీడియోలో. ఒకసారి చూడండి, ఒకసారి దాంట్లో నేను తప్పని మాట్లాడానేమో, నేను చెప్పాను తప్పని, మనం క్షమించమని నన్ను ఇప్పుడు కూడా అడుగుతా తప్పని మాట్లాడితే. ఎందుకంటే ఏముందండి, మనం మా ఈగోలు పెట్టుకుంటే ఎందుకంటే సేవ ఈగోలు లేవు, ఎన్ని ఉండేవి లేదండి. మన సేవకులం కాము. ఎంతోమంది అండి దేవుని కొరకు హతసాక్షులు దేవుని కొరకు వాళ్ళు కొడుతున్నా కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. స్టెఫన్ని రాళ్లతో కొడుతుంటే ఏమన్నా ప్రభువా వీళ్ళు ఏం చేసి మనకు క్షమించండి అన్నాడా లేదా? ఆయన కొరకు బ్యాచ్ ఎవరిని వచ్చారా? ఎదురెదిరిగి వాక్యం ద్వారా పెంచబడాలి. షాలేమరాజు గారు, మీరంటే నాకు వ్యక్తిగతంగా నేను మాట్లాడతలేదు. మీరంటే నాకు గౌరవం. మీ దగ్గర ఉన్న విశ్వాసాలు కొంచెం చెప్పండి. తోటి సేవకులు కూడా సేవకులే. ఏ సేవకుడిని కూడా మీరు తుష్కారంగా మాట్లాడొద్దు అని మీరు చెప్పండి. నేనైతే చెప్తున్నాను, నేను వాస్తవంగా షాలేమరాజు గారి కాలు గూటిని చాలను. నేను బెకారనే, నేను ఒప్పుకుంటున్నాను. నేను బెకార్ అనగా డబ్బు లేనివాడు. నేను డబ్బు లేదు నాకు, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే పిల్లరా, నాకు ఇక్కడది కాదు, నాకు పరలోకం కావాలి. అక్కడ ధనవంతుడిగా ఉండాలని నాకు ఆశ. ఎందుకంటే నేను ఈ మాటలు మాట్లాడిన కారణం ఏంటంటే, నా బైక్ ఆపి గట్టిగా మాట్లాడారండి. ఆయన కాలు గోటుకి సరిపోవు, నువ్వు బెకారివి. నేను బెకారనే.
ఫోన్లు చేశారు, ఏదో మా పుస్తకాలు చదివారు కదా చాలామంది. కొంతమంది నెంబర్లు ఉండి వాళ్ళకి ఎలా వెళ్ళి తెలియదు, కానీ ఫోన్ చేసి ఎలా గౌరవం కూడా లేకుండా ఎట్టంటే, సరే గౌరవం పక్కనే పెట్టండి, సేవకుని కదండి. 60 పుస్తకాలు రాసాము దేవుడి కృపను బట్టి, మీటింగ్లు ఎన్నో పెట్టాము. కనీసం అసలు ఎన్ని తీసి పక్కన పెట్టండి, మనిషిని కాదండి. మనిషిని మనిషిగా ప్రేమించకపోతే ఎందుకండి మనము? ఎవరు కూడా ఈ భూమి మీద ఎవరు ఉండరండి. షాలేమరాజు గారు చనిపోయినా, నేను చనిపోయినా, కంపే వచ్చింది చనిపోయినా, ఏమంటే కొన్ని గంటలకు ఏమొచ్చిందంటే కంపు మొదలెగుతుంది. మనం ఎమ్మడించాల్సింది మనుషులను కాదండి, సేవకులను కాదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన మరణము నుండి తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన యుగ పురుషుడు, ఆయన శక పురుషుడు. వస్తూ ఉంటారు, పోతుంటారు సేవకులు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది. డియలమూడి గారు, బాంకే గారు, రైనన్ బాంకే గారు కావచ్చు, ఎంతమంది బిల్లిగ్రహం గారు కావచ్చు, ఏసన గారు కావచ్చు, దేవదాసయ్య గారు కావచ్చు, జో గారు, ఇంకెంతమంది. వీళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన భూమి మీద ఉన్న ఆయన పని వాళ్ళు ముగించుకుని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోవాల్సిందే. అదేవిధంగా షాలేమరాజు గారు కూడా ఉన్నారండి. అమ్మో, ఆయన వెళ్ళటానికి లేదండి, అనటానికి లేదు. మనిషి, దేవుడు మనకి ఎంతకాలము ఈ భూమి మీద మనకి అవకాశం ఇచ్చినంత వరకు ఉండి మనం వెళ్ళిపోవటమే. కాబట్టి మనిషిని కాదు మనం వెంబడించాల్సింది, యేసుని వెంబడించాలి. యేసు కొరకు నిందలు పడాలి. బైబిల్లో ఉంది, మీ నిందకు ప్రతిగా ఘనతనిస్తానన్నాడు దేవుడు కదా. మీ కన్నీరికి బదులుగా బైబిల్ మనం చూడవచ్చు. ఆయన సువార్తలు, మొదటి సువార్తలోనే, మత్తయి సువార్తలను చూడండి, ఆకలి దప్పుడుగల వారు ధన్యులు పరలోక రాజ్యం వాడితే. కాబట్టి దేవుని కొరకు మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.